భారత్ మాతాకి జై. మన్ కీ బాత్ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ కార్యక్రమంలో దేశ నలుమూలలో జరిగే అభివృద్ధి పనుల గురించి, ఒకరికొకరు చేసే సహాయం గురించి, వ్యవసాయాల గురించి, కొత్తగా పండించే ధాన్యాల గురించి, పళ్ళ గురించి, మన ప్రకృతి పరిరక్షణ గురించి, మన దేశ అభివృద్ధి గురించి, మన దేశ సమగ్రత గురించి, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అందులో చర్చ ఉంటుంది. అంతేకాకుండా మొన్న పెహల్గాంలో జరిగిన అనర్థం గురించి, అలాంటి దుశ్చర్యలు ముందు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళ యొక్క బలిదానం ఊరికే పోదని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వాగ్దానం చేశారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళు ఊహించని రీతిలో జరుగుతుంది, వీళ్ళ ప్రాణత్యాగాలు ఊరికే పోవు, తప్పకుండా ఇది సమాజం దేశం గుర్తుంచుకునేటట్టుగా మనం దాన్ని జవాబు చెప్తాం అనే విషయాన్ని వెల్లడించారు. మన అందరూ కూడా సోదరులు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, మన్ కీ బాత్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఎంచుకొని మనం ఎందుకు చూడాలంటే, ఇది మన భవిష్యత్తు గురించి, మన సామరస్యత గురించి, మనం కలిసే జీవన విధానం గురించి, ప్రకృతితో మన అనుసంధానం గురించి, మన ఆరోగ్యం గురించి, మన దేశం యొక్క నలుమూలల రక్షణ గురించి, వనరుల వినియోగం గురించి దీన్ని మాట్లాడతారు. కాబట్టి ఇది మన పౌరులకి, మన సమాజానికి ఎంతో ఉత్ప్రేరకంగా, ఉత్తేజంగా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మనం అందరం కూడా దీన్ని జీవితంలో ఒక భాగస్వామ్యంగా ఎంచుకొని సమయం కేటాయించి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు దీన్ని వీక్షించడం ద్వారా మనలో సామాజిక స్పృహ పెరుగుతుంది. మన యొక్క సుపరిపాలన గురించి, దేశంలో జరిగే సుపరిపాలన గురించి, మన యొక్క సహజీవనం గురించి, మనం ఏ స్పృహతో, ఏ చైతన్యంతో జీవించాలి, జీవనాన్ని గడపాలనే విషయాన్ని అందులో వెల్లడిస్తారు. కాబట్టి ఏ ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క గ్రూపులకు సంబంధం లేకుండా యావత్ భారతదేశం గురించి, ప్రపంచ పౌరసత్వం గురించి మాట్లాడే విషయం ఇది మన్ కీ బాత్. కాబట్టి అందరూ దీన్ని తప్పకుండా వీక్షించాలని మన సోదరులందరికీ కూడా మరొకసారి నేను మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.